ఆ చిన్న చిన్న సమస్యలు, బాధలు, నేను తిట్టేవాడు, అనేవాడు, మాటలు అనేవాడు, ఇదిగో ఇచ్చే వాళ్ళని ఆపేవాడు, మస్తు మంది బయలుదేరుతారు. కానీ ఆయన అంటాడు, జక్కయ్య నీ కొరకే, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ. హల్లెలూయా. ఐ కేమ్ ఫర్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను అంటున్నాను, జక్కయ్య ఒక్క క్షణం ఆయనకు ఉన్న దాంట్లో ఎక్కడికి వెళ్ళైతే అక్రమంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ ఇచ్చేసాడు. 4 గంటలుగా ఇచ్చే. అంత మాత్రమే కాదు ప్రియులారా, సగభాగం ఎవరికి ఇచ్చాడు? ఇంకా 10 బీదలకు కూడా ఇచ్చేసాడు. అంటే జక్కయ్యకు చెప్పుకోవడానికి ఏమి కూడా లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఇల్లు లేదు, ఏ ఆస్తి లేకుండా క్రీస్తును వెంబడించాడు. అది నిజమైనటువంటి రక్షణ. ఈరోజు నువ్వు యేసుని నమ్మడం అంటే ఖాళీ మీటింగ్లకు, ఆరాధనకు, సండే వెళ్ళి వచ్చి ఇది కాదండి. నిజమైన క్రీస్తును తెలుసుకున్నప్పుడు ఆయన మహిమను నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, సాధు సుందర్ సింగ్ ఏం చేశారో తెలుసా? యేసుప్రభు నమ్మని సాధు సుందర్ సింగ్ మొక్కళ్ళు పెట్టి ఒక్కరోజు దేవుని చూశాడు. ఏ దేవుడైతే నాతో మాట్లాడతాడో, ఏ దేవుడైతే నాతో ఆయన పలకరించి నా సమస్యకు ఒక అర్థాన్ని చెబుతాడో ఆయనను నమ్ముతాను నేను. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అబ్బో నెలలు ఏడ్చినా కూడా సమాధానం ఎవరియ్యలేదు. ఎక్కడో విన్నాడు. గట్టిగా చెబుతారు, 2 చేతుల హల్లెలూయా, హల్లెలూయా. యేసును ఎప్పుడైతే తగిలాడో, నేనంటాను, ఆ రూములో నుండి బయటికి రాలేదు. ఇక యేసును చూశాడో, ఆయన యేసు పాదాలు విడిచిపెట్టలేదు. ఇక తల్లి చెప్పింది, యేసును విడిచిపెట్టకపోతే ఇంటిలో నీకు భాగం లేదు. పర్వాలే, నో ప్రాబ్లం. తండ్రి చెప్పాడు, నాన్నా తండ్రి కొడుకుల బంధం కూడా ఉండదు, ఓకేనా? మరి సాధు సుందర్ సింగ్ ఒక మాట చెప్పాడు తన తండ్రికి, నానా ఒకటే మాట, ఆస్తిని ఒక దగ్గర పెట్టి, నా యేసయ్యను ఒక దగ్గర పెట్టి, ఎవరు కావాలో తేల్చుకో అని నువ్వు నన్ను ప్రశ్న వేస్తే నేను అంటాను యేసయ్యే కావాలంటాను. గట్టిగా చెప్పండి, కొట్టండి. యేసు కావాలి అని అంటాను. అది సాధు సుందర్ సింగ్. ఈరోజు నేను అంటున్నాను, ప్రియులారా, యేసయ్యను నమ్మితే పరిపూర్ణంగా నమ్మాలి, తెలుసుకోవాలి. ఈరోజు రక్షణ కలిగి ఉన్నాము అనుకునే వారికి, సంఘానికి వెళ్తున్నాము అని అనుకునే వారికి, యేసయ్యను వెంబడిస్తున్నాను అని అనుకునే వారికి, ఇదిగో ప్రతి ఆదివారము నేను కానుకలు వేస్తున్నాను అని అనుకునే వారికి, దశమ భాగము ప్రతి నెల పంపుతున్నాను అని అనుకునే వారికి, సంఘములో నా భాగం కూడా ఉంది, నేను కూడా మందిరాన్ని కట్టాను అని అనుకునే వారికి ఒక మాట చెబుతున్నాను. నిజమైన క్రీస్తును ఒకవేళ నువ్వు గుర్తుపట్టకపోతే గుర్తుపట్టాలని కోరుచు ఉన్నాను.